గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టూత్ టేల్ సిరీస్. ఒకసారి ఒక చేపలు పట్టే అతను సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతాడు. అప్పుడు అతనికి ఒక బంగారు చేప చిక్కుతుంది. ఆ బంగారు చేప ఆ ఫిషర్మెన్తో అంటుంది, నువ్వు నన్ను వదిలే, నేను నీకు 3 వరాలు ఇస్తాను అని అనగానే సరే అని అది నమ్మి 3 వరాలు తీసుకొని చేపను వదిలేస్తారు. ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని తన భార్యకి చెప్పగానే, అబ్బా అలా అయితే నాకు ఈ బీచ్ సైడ్న ఒక పెద్ద విలాసవంతమైన భవనం కావాలి అని అడుగుతారు. అదే మర్నాడు వెళ్ళి చేపని కూరగా ఆ వరాన్ని తీరుస్తుంది. ఇంటికి వచ్చేసరికి చక్కటి పెద్ద బంగ్లా ఉంటుంది. అది చూసి భార్య మురిసిపోయి మనకి అనంతమైన సంపద కావాలి అని కోరుకోమంటుంది. మళ్ళా చేప దగ్గరికి వెళ్ళి అతను అది కోరుకోగా వెంటనే ఆ వరాన్ని కూడా ఇస్తారు. ఇల్లంతా వజ్ర వైడూర్యాలతో నిండిపోతుంది. దాని తర్వాత భార్య ఏమంటుందంటే, మనకి ప్రపంచంలో అందరికన్నా పవర్ ఉండేలాగా కోరుకోమంటుంది. అప్పుడు వెళ్ళి మళ్ళీ అతనికి ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళి చేపను అదే కోరుకుంటుంది, నన్ను మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ కింద చేయమని. ఆ చేప తప్పక ఆ కోరికను కూడా తీరుస్తూ ఇదే నీకు శాపం అవుతుంది అని కూడా చెప్తుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అక్కడ ఒక సునామీ వచ్చి తన ఇల్లు, తన సంపద, తన భార్య అన్నీ కొట్టుకుపోతాయి. ఇలా తను సంపాదించింది, తను అనుకున్నది మొత్తం కోల్పోతారు. ఆ బంగారు చేప ముందు అనుకుంటుంది, మనిషికి ఆశ ఎక్కువ, ఎంత ఇచ్చినా సరే సరిపోదు అని. అలాగే దురాశ దుఃఖానికి చేయటని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం దీనివల్ల. సార్ ఇంతకీ బంగారు పన్ను కట్టాలంటే ఎంత అవుతుంది సార్?